హాయ్ అండి అందరికీ. సో మనం ఇప్పుడు ఒక టాపిక్లో ఆల్రెడీ మనం త్రీ సబ్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఏంటి, మనం నైట్రోజన్ అనుకుంటా లాస్ట్ టాపిక్. సో నెక్స్ట్ మనకి ఫాస్ఫరస్ కోసం కదా. సో ఫాస్ఫరస్ కోసం వచ్చేసరికి మనకి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 789 ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్స్. కొన్ని అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు. సో అటామిక్ నెంబర్స్ ఉన్నవి 10, 18, 36, 54 ఆ ఎలిమెంట్స్ ఏంటో చూస్తే అవి మనకి రేర్ సాయిల్ మెటల్స్నా, లైట్ మెటల్స్నా, హాలోజన్స్నా, ఇనట్ గ్యాసెస్నా అని చెప్పి తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, 10 అంటే ఏంటి, మనకి నియాన్ కదండి. 10 అంటే మనకి తెలుసు నియాన్ అని చెప్పి. అండ్ 18 అయితే మనకి ఏమని తెలుసు, ఆర్గాన్ కదండి, ఇది మనకి ఆర్గాన్. అండ్ 36 అయితే మనకి క్రిప్టాన్ అని తెలుసు. నెక్స్ట్ 54 అంటే ఏంటండి, మనకి అది రేడాన్ కదా. సో నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, రేడాన్ ఇవన్నీ మనకి ఏంటండి, ఇవన్నీ మనకి ఇనట్ గ్యాసెస్ కదండి. సో ఇవన్నీ ఏంటి, మనకి ఇనట్ గ్యాసెస్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందండి, డి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 790 వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ వాస్ కెమికల్లీ డిస్కవర్డ్ బై హ్యానింగ్ బ్రాండ్. చూడండి, ఈయన చేత మనకి కెమికల్గా మనకి ఫస్ట్ ఏ ఎలిమెంట్ డిస్కవర్ అయింది అంటే ఫాస్ఫరస్ అండి, గుర్తుంచుకోండి. హ్యానింగ్ బ్రాండ్ సంబంధించి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఆయన ఎవరంటే ఒక జర్మన్ బిజినెస్ మ్యాన్ అండి. సో నెక్స్ట్ 791 ఫాస్ఫరస్ ఈజ్ కెప్ట్ ఇన్ వాటర్. సో దట్ చూడండి, ఫాస్ఫరస్ని ఎందుకు మనకి వాటర్లోని వాళ్ళు పెట్టేవాళ్ళంటే, ఫాస్ఫరస్ అనేది మనకి అది వెరీ రియాక్టివ్ నాన్ మెటల్ అనమాట. అంటే అది అంత రియాక్టివ్ నాన్ మెటల్ వలన అది ఏమవుతుందంటే అది మీకు వాటర్తో అక్కడ మీకు రియాక్ట్ చెందదండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు ఫైర్ అనేది ఇమీడియట్గా అవ్వడం, అంటే అది ఎయిర్తో కాంటాక్ట్ వల్ల అది ఇమీడియట్గా మీకు అక్కడ ఫైర్ అనేది అవ్వడం. సో దాని నుంచి మనకి అక్కడ ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనం వాటర్లో స్టోర్ చేయాలి. సో ఫాస్ఫరస్ ఈజ్ కెప్ట్ ఇన్ వాటర్. సో దట్ దేనివల్ల అండి, దానివల్ల మనం ఏం చేయొచ్చు, వాటర్లో స్టోర్ చేయడం వల్ల, జస్ట్ సెకండ్, వాటర్లో స్టోర్ చేయడం వల్ల మనం దేని నుండి ప్రివెంట్ చేయొచ్చు అండి, మనం అంటే ఫైర్ నుంచే కదా. సో ఇక్కడ మనకి అవాయిడ్ చేసినట్టు కదండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటండి, అవాయిడ్ క్యాచింగ్ ఫైర్, ఆప్షన్ బి. నెక్స్ట్ 792 మ్యాచ్ స్టిక్స్ ఆర్ మేడ్ ఆఫ్. చూడండి, మ్యాచ్ స్టిక్స్ మన అందరికీ తెలుసు కదా. మ్యాచ్ స్టిక్స్ అనే కెమికల్, అందులో ఉండే కెమికల్స్ ఏంటి అంటే, ఇందులో ఉండే కెమికల్స్ మనకి యాంటీమోనీ సల్ఫైడ్ కానీ, సల్ఫర్, అండ్ ఇంకోటి ఏంటంటే పొటాషియం క్లోరేట్, ఇలాంటివన్నీ మనకి ఉంటాయండి. సో మీకు ఇక్కడ పొటాషియం క్లోరేట్ అని చెప్తున్నాం కదా. పొటాషియం క్లోరేట్ అనేది ఏంటంటే మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, దాని యొక్క హెడ్లో ఉంటుంది అనమాట పొటాషియం క్లోరేట్ అంటే. ఇందులో మనకి మ్యాచ్ స్టిక్లో 3 కెమికల్స్ ఉంటాయి, యాంటీమోనీ సల్ఫైడ్ అండ్ సల్ఫర్, అండ్ ఇంకోటి ఏంటంటే పొటాషియం క్లోరేట్. ఈ పొటాషియం క్లోరేట్ అనేది మాత్రమే మీకు అక్కడ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీరు అక్కడ మ్యాచ్ స్టిక్ని మనం అక్కడ మ్యాచ్ బాక్స్తో మనం అక్కడ రబ్ చేస్తామో, హెడ్తో రబ్ చేస్తాం కదా, మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్తో మనం రబ్ చేసేటప్పుడు కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎందువల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది, డ్యూ టు ఫ్రిక్షన్ కదా. ఫ్రిక్షన్ వల్ల మనకు అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో హీట్ అనేది మీకు అక్కడ బ్రేక్ అయ్యి ఎలా అవుతుందంటే, ఒక అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ చైన్లో మీకు అక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే, సమ్ రెడ్ ఫాస్ఫరస్ అనేవి మీకు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి మీకు ఏమవుతాయంటే వైట్ ఫాస్ఫరస్గా అక్కడ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ మనకి మ్యాచ్ స్టిక్స్ ఆర్ మేడ్ ఆఫ్ అంటే, ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ మనకి ఉన్న ఆప్షన్లో సల్ఫర్ కాదు, మెగ్నీషియం కాదు, పొటాషియం కాదు, ఇక్కడ మనకి ఫాస్ఫరస్. ఆప్షన్ ఇక్కడ బి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ 793 చూడండి, అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్. అసలు అటామిసిటీ అంటే ఏంటి, ఇది కూడా నేను మీకు ఎన్సీఆర్టీస్లో చెప్పాను. అటామిసిటీ అంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇక్కడ మీకు ఒక ఎలిమెంట్ ఉంటుంది కదండి, ఎలిమెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సపోజ్ మీకు ఫాస్ఫరస్ వర్క్ ఎందుకులేండి, అంటే ఇంకో అటామిసిటీలో మనకు 4 టైప్స్ ఉంటాయి, మోనో అటామిక్ అని, డయాటమిక్, ట్రైఅటామిక్, పాలిఅటామిక్ అని చెప్పి. సో ఇప్పుడు మీకు మోనో అటామిక్ అనుకోండి, సపోజ్ చూడండి, హీలియం అని, నియాన్ అని, ఆర్గాన్ అని, క్రిప్టాన్ అని, మీకు సఫిక్స్లో ఇక్కడ ఏమి ఉండవు కదండి. ఇవన్నిటిని మనం ఏమంటామంటే మోనో అటామిక్. అదే డయాటమిక్ అంటే మనకి ఏమొస్తాయంటే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇలాంటివన్నీ మనకి ఏమొస్తాయంటే డయాటమిక్. సో ఇక్కడ మనకి డయాటమిక్ అంటే ఏంటంటే, అంటే ఇక్కడ సఫిక్స్లో మీరు బ్లైండ్గా గుర్తుంచుకొని సఫిక్స్లో 2 ఉండేవి అనమాట, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇలాంటివన్నీ ఇంకా సో వస్తాయి కదా, ఇవన్నీ మీకు డయాటమిక్. ట్రయాటమిక్ అంటే సపోజ్ ఓజోన్ తీసుకున్నాం, ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి, కెమికల్ ఫార్ములా O3, ఇవి మీకు ట్రయాటమిక్. పాలిఅటామిక్ అంటే సపోజ్ మీకు సఫిక్స్లో ఇంకా అంటే 4 కన్నా ఎక్కువ వచ్చేవి. అండ్ ఇప్పుడు మీకు ఫాస్ఫరస్ అనేది ఏంటి, ఫాస్ఫరస్ని మనం P4 అని రాస్తాం కదా, ఇది ఏంటి మీకు ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది మీకు టెట్రా అవుతుంది కదా. సో టెట్రా అటామిక్. అలానే సపోజ్ సల్ఫర్ తీసుకున్నాం, సపోజ్ S8 అని రాస్తాము, ఇలా రాసేటప్పుడు అది మీకు మోర్ దెన్ 4 ఉంది కాబట్టి అది మీకు పాలిఅటామిక్, ఇలా అనమాట. సో ఇక్కడ మనకు అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఇప్పుడే మీకు చెప్పిన పేరులో అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఎంత వస్తుందంటే మనకి 4 వస్తుంది.
సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 794 వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్, సేమ్ బిట్ కదండి. సో అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఎంత మనకి టెట్రా కదా, 4 కాబట్టి టెట్రా అటామిక్ 794 ఆప్షన్ డి. 795 చూడండి, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్, ఆల్రెడీ చూసాం కదా. అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఎంత అండి మనకి, 2 అటామిక్ కాదు, సింగిల్ కాదు, మల్టీ కాదు కదండి, ఓన్లీ టెట్రా అంటే 4 అటామిక్ కాబట్టి ఇక్కడ టెట్రా అటామిక్. ఇక్కడ ఆప్షన్ సి 796 విచ్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాన్ మెటాలిక్. మీకు ఇది కూడా చెప్పాను కదండి, నాన్ మెటల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అని చెప్పి. ఒక నాన్ మెటల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ ఫాస్ఫరస్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, ఫాస్ఫరస్కి 15 కదండి, 285 కదా. సో అలాంటి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి. మీకు నాన్ మెటల్స్కి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందండి, ఇక్కడ సి. నెక్స్ట్ 797 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆటమ్స్ ఈస్ మల్టీ అటామిక్. చూడండి మల్టీ అటామిక్ మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సల్ఫర్కి S8 అని చెప్పి రాస్తున్నాం కదా. సో మీకు ఇక్కడ మోర్ దెన్ 4 అలాంటివి ఉంటే ఏంటవి మనకి పాలీ అటామిక్ ఆర్ మల్టీ అటామిక్ అని చెప్తాం కదా. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి. ఓకేనా. క్లోరిన్ కనుక్కోనికి Cl2 అని రాస్తాం కదా. సో అది డై అటామిక్. ఆర్గానిక్ అయితే ఓన్లీ సింగిల్ ఆర్గాన్ కదండి, సో అది మోనో అటామిక్. ఫాస్ఫరస్ అయితే P4 రాస్తాం కదండి, టెట్రా అటామిక్. సల్ఫర్ మనం S8 రాస్తాం కదా, ఇది మనకి మోనో పాలీ ఆర్ మల్టీ అటామిక్ అని చెప్తాం. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 798 చూడండి, వైట్ ఫాస్ఫరస్ ఈజ్ స్టోర్డ్ ఇన్. వైట్ ఫాస్ఫరస్ అనేది మనం ఎందులో స్టోర్ చేస్తామంటే వాటర్లో స్టోర్ చేస్తామండి. ఎందుకంటే మీకు అక్కడ వైట్ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ అనమాట. సో హైలీ రియాక్టివ్ కాబట్టి మనకి అది దాన్ని మనం వాటర్లో స్టోర్ చేస్తే సేఫ్ కాబట్టి, సో దాన్ని మనం వాటర్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫాస్ఫోరిక్ యాసిడ్. ఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా తెలిసిందే కదండి, H3PO4 ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎయిర్ దెన్ ఇట్ ఇగ్నైట్స్. చూడండి ఇక్కడ మనకి ఏంటి అంటే ఇగ్నైట్స్ మీన్స్ ఏంటంటే అక్కడ మండించడం అనమాట, క్యాచ్ ఫైర్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎయిర్. చూడండి ఇందులో ఏదో ఒక నాన్ మెటల్ని మనం ఎయిర్లో పెట్టేటప్పుడు మీకు అక్కడ ఏది మీకు మండుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మనకు తెలుసు కదండి ఫాస్ఫరస్ అనేది. సో ఫాస్ఫరస్, యురేనియం, సల్ఫర్, నైట్రోజన్ ఏం కాదు, ఫాస్ఫరస్కి ఆ ప్రాపర్టీ ఉంది. సో ఫాస్ఫరస్ అనేది మీకు మండుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ డి అండి. నెక్స్ట్ 801 వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెమికల్ సింబల్ పి. పి అంటే ఏంటండి, ఫాస్ఫరస్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 802 అనేది మనకి నెక్స్ట్ టాపిక్ అండి, హాలోజన్స్ కోసం. సో హాలోజన్స్ చూద్దాము. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఇందులో మీకు కొన్ని ఎలిమెంట్స్ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి మోర్ ఎలక్ట్రోనెగటివ్. మనకు ఆల్రెడీ తెలుసు కదండి ఎలక్ట్రోనెగటివ్ ఏంటి. జస్ట్ సెకండ్, మనం ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదండి, ఎలక్ట్రోనెగటివ్ అని, ఎలక్ట్రో పాజిటివిటీ అని, నెక్స్ట్ ఇంకా అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అని చెప్పి, నెక్స్ట్ మనం అయనైజేషన్ ఎనర్జీ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా పీరియాడిక్ క్లాసిఫికేషన్లో. సో ఇక్కడ మనకి ఏంటి ఎలక్ట్రోనెగటివ్ అంటే ఏంటండి, మనకి ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్నా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా ఒకటే అని చెప్పాను కదా. ఎలక్ట్రో ఎఫినిటీ అన్నా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నా ఏంటి మనకి, సపోజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని రాస్తా అండి ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీకి బదులుగా. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే మనకి ఒక పెయిర్ ఆఫ్, అంటే అది ఎలక్ట్రాన్ గెయిన్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట, అంటే ఎలక్ట్రాన్స్ అందులో యాడ్ చేసుకుంటుంది. సో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడ ఏదో ఒక ఎలక్ట్రాన్ అన్నట్టు. అదే మీకు ఎలక్ట్రోనెగటివ్ అంటే ఏంటి, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకుంటుంది. సో 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, అది మనకి ఎలక్ట్రోనెగటివ్ కదా. సో ఇవన్నీ మనకి ఏంటి, అటామిక్ రేడియస్కి మనకి ఇవన్నీ అటామిక్ సైజ్కి ఇవన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేర్చుకున్నాం కదా. సో మనకి తెలుసు కదండి, మనకి అటామిక్ రేడియస్కి ఎలక్ట్రోనెగటివిటీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో గ్రూప్లో మనకి అటామిక్ రేడియస్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. టాప్ టు బాటమ్ వచ్చేసరికి మనకి టాప్లో నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ, బాటంలో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ అని నేర్చుకున్నాం కదా. సో టాప్ టు బాటమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందని నేర్చుకున్నాము. నెక్స్ట్ పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మనకు అటామిక్ రేడియస్ తగ్గుతుందని నేర్చుకున్నాం. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో దీనికి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి ఎలక్ట్రోనెగటివ్ ఎలా ఉంటుంది, మనకి టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్ది, అంటే టాప్లో ఎక్కువ ఉంటుంది బాటంలో తక్కువ ఉంటుంది కదా అటామిక్ రేడియస్కి ఆపోజిట్ కాబట్టి. నెక్స్ట్ అదే మనకి లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ తగ్గుతుంది కాబట్టి మీకు ఎలక్ట్రోనెగటివ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రో కాన్ఫిగరేషన్, ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు 4 ఎలిమెంట్స్కి. ఇందులో మీకు ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అని చెప్పినాడు, ఫాస్ఫరస్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు, అల్యూమినియం ఇచ్చాడు, సల్ఫర్ ఇచ్చాడు. సో వీటిలో ఇది మనకి ఎలా ఉంటుందండి, లైక్ పీరియడ్ వైజ్ మీరు ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మనకి టాప్ టు బాటమ్ ఉండవండి, ఎలిమెంట్స్ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ ఏది వస్తుందో మీరు ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇక్కడ ఎక్కువగా మీరు ఒకసారి మీరు మోడర్న్ పీరియాడిక్
పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని చూడండి, మీకు ఇవి ఏ సీరియస్లో ఉన్నాయి, టాప్ టు బాటమ్ ఉన్నాయా, లెఫ్ట్ టు రైట్ ఉన్నాయా, దాన్ని బట్టి ఏది మీకు ఫస్ట్ వస్తుందని తెలుస్తుంది. బట్ ఫస్ట్ మీకు ఏమొస్తుందంటే క్లోరిన్కి మీకు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. పీరియడ్లో మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ గ్రూప్లో టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్స్ హ్యావ్ 7 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ మోస్ట్ షెల్. చూడండి ఇందులో మనకి ఏ ఎలిమెంట్కి మనకి 7 అనేది వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. మనకి అందరికీ తెలుసు కదా హాలోజన్కి 7 ఉంటుందని చెప్పి. సో ట్రాన్సిటివ్ ఎలిమెంట్కి ఎంత ఉంటుందో చెప్పాను, ఇనర్ట్ గ్యాసెస్కి చెప్పాను, ఇవన్నీ నేను మీకు చెప్పిన. హాలోజన్స్కి అయితే 7 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అండి. హాలోజన్స్ అంటే ఏంటి, సపోజ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేవి ఉంటాయి కదండి. నెక్స్ట్ 804, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డయాటమిక్. డయాటమిక్ ఏదండి, మనం హీలియం అయితే జస్ట్ హీలియం మనం ఎలా రాస్తాము, అంటే ఇది మనకి ఏంటి మోనోఅటామిక్. మీథేన్ అయితే CH4 రాస్తాం కదండి, ఇది మనకి టెట్రాటామిక్. అండ్ ఫ్లోరిన్ అయితే F2 రాస్తాం కదా, సో అది మనకి డయాటమిక్ కదండి. ఆర్గాన్ అయితే ఓన్లీ AR రాస్తాం కాబట్టి అది మనకి మోనోఅటామిక్. సో డయాటమిక్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫ్లోరిన్, ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ హాలోజన్ ఈస్ ద బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. చూడండి ఇందులో మనకి ఏది బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదండి బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరండి, ఫ్లోరిన్. మీకు ఆల్రెడీ ఇవి కూడా నేను క్లాస్లో చెప్పాను. బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరంటే మనకి ఇక్కడ ఫ్లోరిన్, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్ టు డిస్ఇన్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్. చూడండి ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కోసం అడుగుతున్నాడు. మనం డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం మనం ఏం యూజ్ చేస్తామండి, బ్లీచింగ్ పౌడర్. నేను బ్లీచింగ్ పౌడర్ కోసం మీకు చాలా యూజెస్ చెప్పానండి. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ డి అండి. నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లోనే ఐ థింక్ వాషింగ్ సోడా మీకు అక్కడ ఎదురైంది, అందులో మీకు దాన్ని యూజ్ చేసుకుని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇవన్నీ నేను క్లాస్లో చెప్పినవేనండి. మీకు యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్ ఉంటుంది 10th NCERTలో. అందులో సాల్ట్స్లో టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అని చెప్పి ఉన్నాయి, అందులో మీకు ఇవన్నీ నేను చెప్పినవి. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్ వెన్ బ్లీచింగ్ పౌడర్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్. చూడండి బ్లీచింగ్ పౌడర్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి CaOCl2 కదా, అది కూడా మనం నేర్చుకున్నాం. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl. చూడండి 807 కదా మనది. ఇప్పుడు 807లో మనకి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, CaOCl2 మనకు తెలుసు. సో CaOCl2 బ్లీచింగ్ పౌడర్ని CaOCl2 కెమికల్గా ఈక్వేషన్ రాస్తాం. సో దీన్ని మనం ఎలా చదువుతామంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చెప్పి చదువుతాం. మనం చదివేటప్పుడు కాల్షియం ఆక్సీక్లోరైడ్, అది సింపుల్గా మనం బ్లీచింగ్ పౌడర్ అని చూస్తాం. దీన్ని ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే సపోజ్ ఒక గ్లో కోసం కూడా యూజ్ చేస్తారండి. ఫేస్ పై ట్యానింగ్ ఉన్న, లేదంటే డస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, సన్డేస్ వల్ల స్కిన్ పై బ్లాక్ కలర్ లేయర్ డిపాజిట్ అనేది మనకు అవుతూ ఉంటుంది. సో వీటిని తీసేయాలని చెప్పి మనం బ్లీచింగ్ పౌడర్ని అలాంటి వాటిని యూజ్ చేస్తారండి. సో ఇక్కడ సపోజ్ ఒకటి మేకప్ అనే వేసుకుంటారు కదా చాలామంది. సో మేకప్ వేసుకునేటప్పుడు కూడా అందులో మీకు అక్కడ బ్లీచింగ్ పౌడర్ అనేది ఉంటుందండి. సో డైరెక్ట్ బ్లీచింగ్ పౌడర్ రాయం కదా, కాబట్టి మేకప్లో మీకు అక్కడ బ్లీచింగ్ పౌడర్ అనేది ఉంటుంది. కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అని చెప్పి దాని ఫార్ములా CaOCl2. అండ్ వాటర్లో కూడా మనం యూజ్ చేస్తాం దాన్ని. నెక్స్ట్ దీనిలో యూజెస్ కూడా మీకు చెప్పాను. సపోజ్ క్లాత్స్పై వేరే క్లాత్స్ కొన్ని వేసినప్పుడు మనకు కలర్ అంటుకుంటుంది కదండి. సపోజ్ సర్ఫ్లో నానబెట్టేటప్పుడు కొన్ని క్లాత్స్ వైట్ ఇవ్వాలంటూ ఉంటే వేరే డార్క్ ఉండేవి, ఒక్కోసారి కలర్ అనేవి పోయి వాటి కలర్ వేరే వాటికి అంటుకుంటుంటుంది, స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి. దాన్ని మనం అక్కడ బ్లీచ్ చేయడానికి ఏంటంటే లాండ్రీస్కి అలాంటి వాటికి ఇస్తాము. సో లాండ్రీస్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ న్యూ కలర్ని అక్కడ వేస్తారు. సో అక్కడ మీకు అదేంటి ఓల్డ్ దానికి ఏం చేస్తారంటే వాళ్ళు డీకలరైజేషన్ చేసి న్యూ కలర్ని అక్కడ వేస్తారనమాట. అలాంటి వాటిలో కూడా యూజ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ ఇంకా కెమికల్ ఇండస్ట్రీస్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యూజ్ చేస్తారు. వాటర్లో మీకు ఇలాంటి వాటిలో క్లీన్ చేయడానికి, ఇలాంటి వాటి అన్నిటికీ దీన్ని మనం యూజ్ చేస్తామండి. ఇది మీకు బ్లీచింగ్ పౌడర్ కోసం. సో విచ్ గ్యాస్ విల్ బీ ప్రొడ్యూస్డ్ వెన్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. చూడండి బ్లీచింగ్ పౌడర్ని వాటర్తో మిక్స్ చేస్తే మీకు అక్కడ ఏమొస్తుందంటే, చూడండి బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటి, CaOCl2. దీన్ని వాటర్తో మిక్స్ చేస్తే మీకు H2O కదా. సో వాటర్తో మీకు మిక్స్ చేసేటప్పుడు అక్కడ మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, CaOH2, అండ్ క్లోరిన్ గ్యాస్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏమడిగాడు, గ్యాస్ కోసం అడిగాడు కదా. గ్యాస్ అనేది మనకు అక్కడ ఏంటంటే క్లోరిన్, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నాను. బ్లీచింగ్ పౌడర్ అంటే కెమికల్ ఫార్ములా అండ్ బేకింగ్ సోడా. నెక్స్ట్ ఇక్కడ మనకంటే 806 ఇచ్చాడు కదండి బేకింగ్ సోడా అని చెప్పి. సో వాటి కోసం ఇక్కడ మీకు స్లైడ్ కూడా చూపించాను, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లీచింగ్ పౌడర్ కోసం ఇది మనకి. నెక్స్ట్ 808, విచ్ గ్యాస్ కమ్స్ అవుట్ వెన్ వాటర్ ఈస్ మిక్స్డ్ విత్ బ్లీచింగ్ పౌడర్. ఆల్రెడీ ఇది రిపీటెడ్ కదండి. సో క్లోరిన్ 808, మళ్ళీ క్లోరిన్. నెక్స్ట్ 809, an element with dash atomic number will produce an alkaline base. Student alkaline oxide. Just a second.
చూడండి ఇక్కడ మనకి ఎన్ ఎలిమెంట్ విత్ డాష్ అటామిక్ నెంబర్ విల్ ప్రొడ్యూస్ అన్ ఆల్కలైన్ ఆక్సైడ్. ఆల్కలైన్ అంటే నేను మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, అది బేసిక్ సొల్యూషన్ అని చెప్పి సో దీన్ని మనం బేసిక్ ఒక్కోసారి మీ క్వశ్చన్లో ఆల్కలైన్ బదులుగా బేసిక్ ఆక్సైడ్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఆల్కలైన్ ఆక్సైడ్ అన్న మీరు నా క్లాస్ విని ఉంటే ఆల్కలైడ్ బేసిక్ అన్న ఒకటని మీకు తెలుస్తుంది. సో బేసిక్ ఆక్సైడ్ అన్న ఒకటే కదా. సో ఇక్కడ మీకు ఒక్కోసారి క్వశ్చన్లో ఆల్కలైన్ ఆక్సైడ్ బదులు మీకు బేసిక్ కూడా కనబడవచ్చు, బేసిక్ ఆక్సైడ్ అని. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను మెటల్స్ అనేవి మీకు బేసిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తా అని చెప్పి, నాన్ మెటల్స్ అయితే మీకు ఎసిడిక్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తా అని చెప్పాను, గుర్తుందా అండి? మెటల్స్ అయితే మీకు బేసిక్ ఆక్సైడ్స్ని అండ్ నాన్ మెటల్స్ అయితే మీకు ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి కదండి. అండ్ మెటల్స్కి అయితే మీకు వ్యాలెన్సీ ఎంత అండి అది కూడా చెప్పా, 1 to 3 ఉంటాయండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అండ్ నాన్ మెటల్స్కి అయితే 4 to 8 అండి, అది కూడా గుర్తుంచుకోండి. మెటల్స్కి అయితే 1 to 3, నాన్ మెటల్స్కి అయితే మనకి ఎంత అండి 4 to 8 వరకు మనకి వ్యాలెన్సీ ఉంటుందని మనం నేర్చుకున్నాం. సో ఇందులో 17 అంటే ఏంటండి, మనకి ఇది ఏది మెటల్ ఏది నాన్ మెటల్ తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఆల్కలైన్ ఆక్సైడ్ అంటే ఏంటి, అది బేసిక్ ఆక్సైడ్. బేసిక్ ఆక్సైడ్ మీకు ఎలా ఫామ్ అవుతుంది, ప్రొడ్యూస్ అన్ ఆల్కలైన్ ఆక్సైడ్ అన్నాడు అంటే మీకు అక్కడ ఫామ్ అవుతుంది ఆల్కలైన్ ఆక్సైడ్. ఎలా ఫామ్ అవుతుంది, మెటల్స్తోనే కదా, మెటల్సే కదండి మీకు బేసిక్ ఆక్సైడ్ ఆర్ ఆల్కలైన్ ఆక్సైడ్ ఫామ్ చేస్తే. సో ఇందులో మనకి ఏది మెటల్లో తెలిసిపోతుంది కదా. ఇక్కడ మీకు క్లోరిన్ 17 అంటే ఏంటండి, క్లోరిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత అండి, మనకి 287 కదా. 17 అంటే మనకి 287 కదండి. అండ్ నెక్స్ట్ 6 ఉందండి. 6 అంటే ఏంటి, మనకి కార్బన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత, మనకి 2 and 4 కదా. అండ్ 7 ఉంది. 7 అంటే ఏంటి, మనకి నైట్రోజన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత అండి, మనకి 2 and 5 కదండి. నైట్రోజన్కి అయితే 2 and 5. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, మనకి 20 అంటే ఏంటి, కాల్షియం కదా. 20 అంటే జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనకి 20 ఉంది కదండి, కాల్షియం కదా 20 అంటే. సో దానికి ఎంత అండి, మనకి 82 కదండి దీనికి. సో ఇక్కడ చూడండి మనకి మెటల్స్ నాన్ మెటల్స్ ఇక్కడ అర్థమైపోతుంది. మెటల్స్ అయితే మీకు ఏంటి 1 to 3 కదా వ్యాలెన్సీ. సో ఇక్కడ మీకు చివరిలో 2 ఉంది, ఇది 4 ఉందంటే ఇది నాన్ మెటల్ కదండి. 7 ఉందన్న నాన్ మెటలే కదా, 5 ఉందన్న నాన్ మెటలే కదండి. సో ఇక్కడ మనకి నాన్ మెటల్స్ ఏం కనిపిస్తున్నాయి, నైట్రోజన్, క్లోరిన్ అండ్ కార్బన్. ఎందుకంటే వాటి వ్యాలెన్సీ మనకి 4 to 8 మధ్యలో ఉంటుంది కాబట్టి అది మనకి నాన్ మెటల్, 4 to 8 కాబట్టి. సో ఇక్కడ మనకి కాల్షియం అనేది ఏంటి, చివరిలో మీకు వ్యాలెన్సీ ఉంది 2 ఉంది కాబట్టి ఇక్కడ మీకు అదేంటి మెటల్స్ కదండి మనకి బేసిక్ ఆక్సైడ్స్ ఫామ్ చేసేవి ఆల్కలైన్ ఆక్సైడ్స్ని. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఇక్కడ డి అవుతుంది. నెక్స్ట్ 8-10 క్లోరిన్ గ్యాస్ ఈస్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి క్లోరిన్ గ్యాస్ని మనం ఏ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం, ఇది కూడా నేను మీకు చెప్పానండి. ప్రతిదీ చెప్పేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఉంది కదండి, బ్లీచింగ్ పౌడర్లో మనం ఇక్కడ యూజ్ చేస్తాం క్లోరిన్ గ్యాస్ అనేది మనకి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ మనకి సపోజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ సెకండ్ అండి, క్వశ్చన్ నెంబర్ 810 కదా. ఓకే, క్లోరిన్ గ్యాస్ ఈస్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఉంది కదండి. బ్లీచింగ్ పౌడర్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది, CaOH2. మనం బ్లీచింగ్ పౌడర్ మనం ఎలా తయారు చేస్తామంటే ఇది కూడా నేను మీకు చెప్పానండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి. దాన్ని అంటే హాసన్ ఫ్లవర్ ప్లాంట్ నుంచి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పి కూడా చెప్పాను. సపోజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ దాన్ని మనం స్లాక్ లైమ్ అంటాం. సో ఇది మనకి క్లోరిన్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తుందంటే క్లోరిన్ గ్యాస్తో కలిపి మీకు వాటర్ని ఇస్తుంది. అండ్ ఇంకా అట్ ద సేమ్ టైం మనకి బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2 జస్ట్ బిఫోర్ చెప్పాను కదా. సో CaOCl2 మనకి ఫామ్ చేస్తుంది. సో బ్లీచ్ మీన్స్ ఏంటంటే మనకి డీకలరైజ్ అనమాట. సో కలర్ని అంటే కలరైజ్కి ఆపోజిట్ అది మనకి. సో ఇక్కడ మీకు క్లోరిన్ గ్యాస్ అనేది దేనిలో యూజ్ చేస్తామంటే మనం బ్లీచింగ్ పౌడర్ అండి, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 811 క్లోరోఫ్లోరోకార్బన్. ఇది మన అందరికీ తెలిసిన ఈజీ బిట్ కదండి. క్లోరోఫ్లోరోకార్బన్స్ని మనం వేటిలో యూజ్ చేస్తాం మనకు అందరికీ తెలుసు. రిఫ్రిజిరేటర్లు యూజ్ చేస్తాం, ఎయిర్ కండిషనర్స్లో యూజ్ చేస్తాం, ప్యాకింగ్ మీటింగ్ ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇందులో మనకి నాట్ యూజ్డ్ అన్నారు కాబట్టి ఇందులో మనం మిక్సర్ అండ్ గ్రైండర్లో మనం యూజ్ చేయమండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ 812 విచ్ గ్రూప్ కంటైన్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కలర్లెస్, టేస్ట్లెస్ అండ్ ఆర్డర్లెస్ గ్యాసెస్. చూడండి ఒక్కసారి ఇక్కడ మనకి 0 గ్రూప్ ఉంది కదండి. 0 గ్రూప్ అనేది మీకు అది కలర్లెస్, టేస్ట్లెస్, ఆర్డర్లెస్ గ్యాసెస్ అన్ని మనకి అది 0 గ్రూప్కి సంబంధించి మాత్రమే. సో మనకి 0 గ్రూప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏవనేవి. సో అవి నోబుల్ గ్యాసెస్ కదండి 0 గ్రూప్, ఇవన్నీ కలిపి. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అండి, 0 గ్రూప్ మాత్రమే మీకు అవి కలర్ కానీ టేస్ట్లెస్ ఇలాంటివన్నీ మనకి దేనికి రిలేటెడ్ అంటే 0 గ్రూప్, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 813 విచ్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటల్ దట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇది కూడా నేను మీకు మెటల్స్లో చెప్పానండి, మెటల్స్ నాన్ మెటల్స్లో. సో మీకు రూమ్ టెంపరేచర్లో ఉండే లిక్విడ్ ఏదంటే ఎక్సెప్షన్స్లో కూడా నేను చెప్పానండి, బ్రోమిన్ ఒక్కటి మాత్రమే మీకు రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఇక్కడ బి అండి, 812 ఆప్షన్ బి, 813 ఆప్షన్ బి. నెక్స్ట్ 814 చూడండి విచ్ నాన్ మెటల్ ఈజ్
సేమ్ క్వశ్చన్ కదండి, ఇది కూడా మనకి బ్రోమిన్. నెక్స్ట్ 815 డాష్ ఈస్ యూస్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్. చూడండి మనం రిఫ్రిజిరేషన్లో మనం ఏం యూజ్ చేస్తాం, క్లోరోఫ్లోరోకార్బన్ CFC కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 816 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గెసెస్ ఇస్ కలర్లెస్ అండ్ ఇది మీరు ట్రై చేయండి, ఏది మనకి కలర్లెస్ ఉంటుందని చెప్పి. మీరు ఒక్కొక్కసారి మీరు గూగుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా మీ అందరి దగ్గర. సో ఏ గ్యాస్ అనేది మీకు కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ అనేది మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇది మీ అంతటి మీకే తెలుస్తుంది, ఇంకా మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు 816 మీరు ఒకసారి ట్రై చేయండి. 817 కూడా మీరు ట్రై చేయండి. సాలిడ్ అయోడిన్ కలర్ అనేది మీకు ఏ కలర్ ఉంటుందని చెప్పి. మీకు ఇక్కడ ఆన్సర్ కనిపిస్తుంది, మీరు ఆన్సర్ని అనుకోకండి, ఎందుకంటే సమ్టైమ్స్ మనకు రాంగ్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను రాంగ్ ఉందని చెప్పట్లేదు. బట్ మనంతటి మనం ఓన్గా తెలుసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది కదా. సో సాలిడ్ అయోడిన్ అనేది మీకు అక్కడ ఏ కలర్ని కలిగి ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. 817, 816 నేను మీకు ఇచ్చాను. అండ్ 818 క్వశ్చన్ ఐడెంటిఫై నాన్ మెటల్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్. మనం నాన్ మెటల్ని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు కదండి. ఇక్కడ మెగ్నీషియం ఇచ్చాడు, మీరు వ్యాలెన్సీ చూసుకొని మెగ్నీషియంకి అటామిక్ నెంబర్ ఎంత, క్లోరిన్కి ఎంత, సోడియంకి ఎంత, అల్యూమినియంకి ఎంత చూసుకొని వ్యాలెన్సీ బట్టి చూసుకొని మీకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీకు 4 to 8 మధ్యలో ఉంటే అది మనకి ఏంటి నాన్ మెటల్, అదే 1 to 3 ఉంటే ఏంటి మనకి అది మెటల్, తెలుసు కదా. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు కదండి. సో ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఈజీగా తెలుస్తుంది, బట్ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా సబ్జెక్ట్ వస్తుందని నేను చెప్తున్నానండి. 3 బిట్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద నాన్ మెటల్స్ ఈజ్ బ్రైటర్. ఏది మీకు బ్రైటర్ నాన్ మెటల్ అంటే అయోడిన్ అండి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి. నెక్స్ట్ 820 ఎలిమెంట్స్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ 35, 53 అండ్ 85 ఇన్ని ఇచ్చాడు. చూడండి 35 అంటే ఏంటండి మనకి 35 అంటే మనకి బ్రోమిన్ అని తెలుసు అండి. 53 అంటే ఏంటండి అయోడిన్ కదా. 85 అంటే ఏంటి స్టాటిన్. సో ఇవన్నీ ఏంటండి మనకి ఇవన్నీ కూడా హాలోజన్స్. ఒకసారి మీరు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూడండి, మీకు కనిపిస్తాయి పీరియాడిక్ టేబుల్ ఇవి ఎక్కడున్నాయని చెప్పి. సో అవి దేనికి రిలేటెడ్ అంటే హాలోజన్స్ కండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 821 ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ హాలోజన్స్ ప్లేస్. చూడండి హాలోజన్స్ అనేవి ఎక్కడుంటాయండి మనకు తెలుసు కదా, 17th గ్రూప్ కదండి. హాలోజన్స్ అనేవి మనకి 17th గ్రూప్లో ఉంటాయి, ఇవి కూడా మన అందరికీ తెలిసింది, ఆప్షన్ సి. నెక్స్ట్ 822 వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ రిలేటెడ్ గ్రూప్ 17. గ్రూప్ 17 అంటే ఏంటండి, ఇప్పుడే మనం చూసాం కదా హాలోజన్స్ అని, ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ ఇస్ ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ 17. గ్రూప్ 17లో ఉన్న లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఏంటండి, చూడండి లీస్ట్ రియాక్టివిటీ అంటే మీకు రియాక్టివిటీ సిరీస్ చెప్పాను కదండి. పై నుండి కిందకి సపోజ్ పైన ఫ్లోరిన్ ఉందనుకోండి, అది మీకు మోర్ రియాక్టివ్. పై నుండి కిందకు వచ్చే కొద్ది మీకు రియాక్టివిటీ సిరీస్ తగ్గిపోతుంది కదండి. సో మీకు దేని కింద ఏది ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇలా చూసుకున్నాం అనుకోండి, ఫ్లోరిన్ కింద క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేది చివరిలో ఉంటుంది కదండి. సో అయోడిన్ అనేది కదా మనకి లీస్ట్ రియాక్టివ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి డి అండి. జస్ట్ సెకండ్ క్వశ్చన్ నెంబర్ 823 కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అండి, 823. నెక్స్ట్ 824 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాంపౌండ్. చూడండి ఇందులో మనకి కాంపౌండ్ కాంది ఏది అని అడుగుతున్నాడు. వాటర్ అనేది H2 అనేది ఒక కాంపౌండ్ కదండి, అమ్మోనియా NH3 అనేది ఒక కాంపౌండ్ కదా. అంటే మనకి కాంపౌండ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నైట్రోజన్ పెరాక్సైడ్ కూడా అంటే మోర్ దెన్ 2 ఎలిమెంట్స్, ఇలా మనకి ఇవన్నీ కాంపౌండ్స్ అని తెలుసు కదా. క్లోరిన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇది మనకి కాంపౌండ్ కాదు కదండి. సో ఇక్కడ ఆప్షన్ సి అంటే 2 or more ఎలిమెంట్స్ కదండి మనకు కాంపౌండ్ అంటే. సో మిగతా వాటిలో మనకి 2 or more ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ కానీ ఆప్షన్ సిలో అలా లేదు కాబట్టి ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 825 ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 825 చూద్దాం. ద మ్యాక్సిమం వ్యాలెన్సీ హాలోజన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్. చూడండి మనకి హాలోజన్స్కి మనకి వ్యాలెన్సీ ఎంతండి మన అందరికీ తెలిసిందే, ఇంకా మనం చూసే పని కూడా లేదు. హాలోజన్స్కి మనకి అక్కడ వ్యాలెన్సీ 7. నెక్స్ట్ 826 విచ్ ఎలిమెంట్స్ డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్ 17. 826 చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, విచ్ ఎలిమెంట్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ 17. గ్రూప్ 17 మనకు తెలుసు కదండి. గ్రూప్ 17లో మనకి క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంటుంది కానీ ఆర్గాన్ అనేది ఉండదు కదా అందులో మనకి. సో ఇక్కడ మనకు ఆర్గాన్ అనేది ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్ 827 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సెమీ మెటల్. సెమీ మెటల్ కాని లేదండి. సెమీ మెటల్ అంటే ఏంటి మనకు, సెమీ మెటల్స్ అంటే ఏంటంటే అటు మెటల్స్ ఇటు నాన్ మెటల్స్ అలా కదా మనకి మిడిల్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి బోరాన్, సిలికాన్, జెర్మేనియం కానీ యాంటిమోనీ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి అవన్నీ నాన్ మెటల్స్ కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ఇచ్చాడు బోరాన్, క్లోరిన్, ఆర్సెనిక్, సిలికాన్. చూడండి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఓకే నాట్ ఏ సెమీ మెటల్ అని అడిగాడు కదా. సో ఇక్కడ బోరాన్ కానీ, ఆర్సెనిక్ కానీ, సిలికాన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెమీ మెటల్స్ అండి. మీరు ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూసుకోండి, మీకు అవి ఎక్కడ ఉంటే అర్థమవుతుంది సెమీ మెటల్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి కూడా. సో నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ అనేది మనకి సెమీ మెటల్ కాదు కదా. సో ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఆప్షన్ బి.
సో నెక్స్ట్ 828 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాలోజన్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. చూడండి మనకి ఇక్కడ కొన్ని హాలోజన్స్ ఇచ్చాడు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ చెప్పి. సో ఇందులో మీకు దేనికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అంటే అయోడిన్కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 829 క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ ఆర్ ఎగ్జాంపుల్స్ నోన్. చూడండి ఇక్కడ మనకి క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్, బ్రోమిన్ ఇవన్నీ మనకి దేనికంటే ఎగ్జాంపుల్స్ మనందరికీ తెలుసు కదా, అవన్నీ హాలోజన్స్ అని, ఆప్షన్ సి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, డాష్ ఇస్ అ హాలోజన్. చూడండి ఇందులో మనకి ఏది హాలోజన్ అండి, క్రిప్టాన్, మెగ్నీషియం, సోడియం, క్లోరిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవే కదండి మనకి హాలోజన్స్. సో అందులో మనకి క్లోరిన్ ఉంది కదా, ఆప్షన్ ఇక్కడ ది. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఐ థింక్ ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్ బై హాలోజన్స్ ఆటమ్స్ ఈజ్ నోన్ యాజ్. చూడండి మనకి ఇక్కడ అట్రాక్టింగ్ ప్రాపర్టీ అంటున్నాడు. అట్రాక్టింగ్ ప్రాపర్టీ అంటే మనకి ఏమవుతుందండి, అది మనకి రెండు ఉంటాయి. ఎలక్ట్రో పాజిటివిటీ అనేది మనకి అట్రాక్టివిటీ కాదు, అది మనకి డొనేట్ చేసేస్తే. ఇక్కడ మనకి ఎలక్ట్రో కెమికల్స్ కాదు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఈ రెండు కూడా మనకి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ అలా. బట్ ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్ బై హాలోజన్స్ ఆటమ్స్. చూడండి ఇక్కడ మనకి ఏంటి అంటే ఎలక్ట్రో నెగిటివిటీ అంటే అక్కడ మనకి కొన్ని ఎలక్ట్రాన్స్ని అది మనకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అన్నింటికి వేరియేషన్ కూడా నేను మీకు చెప్పాను కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రో నెగిటివిటీ. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. సో ఇక్కడతో మీకు ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇనర్ట్ గ్యాసెస్ కోసం వస్తుంది. సో అలా టేక్ ఇట్, బై.